అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. कैसे गंदगी? कमलेश, अरे कमलेश, क्या काम कर रहे साला? और दम निकल साले को। पागल हो गया तू क्या? इवన్నీ మన ఇంట్లోకి ఎలా వచ్చారా? ये सब यहाँ रखने नहीं दूंगा. అబ్బే ఒకటి ఇచ్చానంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? ₹1 కోటి సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు నిన్ను. तुम मेरा ऊपर हाथ डाल रहे? साला तुझे इतना हिम्मत मुझे मारने के लिए आ रहे? साला तेरे हड्डी पसली तोड़ दूंगा. तेरा हड्डी पसली मर जा. तू नहीं, तू मेरे बेटे नहीं. मर जाओ. మీ నాన్న చాలా మంచోడు. ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేం కొన్ని పనులు చెయ్యం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో 2 ముక్కలు ఎక్కువ చెప్పాను. వదిలే. దేవా, సావింట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్కా పట్టుకుని నిలేసావే, దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎరా, నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడుచు కూర్చుంటావా? రే, తెల్లోలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగళ్ళాడించి పారేస్తున్నావు. అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంటా అని. నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా. నాకన్నీ దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక థ్రిల్కి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు. కానీ 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా ఎరా, ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది. ఏంటి దాస్తున్నావు? నువ్వు చెడింది చల్లకి ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యా, ఈయన పసిపిల్లాడు, ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు. పర్సనల్ అడ్వైస్ వచ్చింది, చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? నన్ను తిట్టు, బీర్ని తిట్టక. దీని గురించి నీకేం తెలుసు? అన్ని ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్. త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ నేను రెడీ చేస్తాను. ఇదిగో రే, త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. పిలుస్తున్నారు. అబ్బా, కంపు పేగులు కదిలిపోతున్నాయి. చెత్త పోగు చేసే కాంట్రాక్ట్ ఎందుకు దాస్తానకి? కెప్టెన్,
Everything is okay? Yeah, almost. Just waiting for your clearance. కెప్టెన్ సార్ దేవా బర్త్డే. Oh, please take it. Nope. Those bags are there. తినకుండా ఎంత పాడు చేశారో చూడు. పాసిపోయిన పెట్లు ఎంత బరువుగా ఉన్నాయంట్రా. ఇందులోనే సరుకుందిరా. నేను అప్పుడే అనుకున్నాను కుళ్ళు గాలలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాసన్న. ఏంటి ఎలక్ట్రానిక్సా? పదరా. దేవా మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిక్చర్ ఏమన్నా ఉందా? రేయ్ నోరు మీరా. రాత్రి రోడ్డు పక్క కొట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? లోడు బయటికి చేరేంత వరకు అలాగే ఉంటుంది. ఏయ్ నువ్వు కళ్ళలో దుమ్ము కొట్టి ₹1,00,00,000 వజ్రాలే తీసుకొచ్చినోడివి. బోడి కంప్యూటర్ పార్ట్స్ గా నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్గా మాట్లాడబాక. బాటిల్ లోపలెట్టు. ఏడొచ్చింది కదా. అంతా తెల్లవాళ్ళ కంపు సార్. ముక్కు మూసుకుని కెలకండి సార్. ఒక్క నిమిట్ సార్. ఏంట్రా? సార్ కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు. సగం బాటిల్ ఖాళీ అయింది. మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే వెళ్ళు వెళ్ళు. సార్ छोड़ दे रे అంతా ఓకే. ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేసినా చూసావా? దాసనకు నా వల్ల ఎన్ని లక్షలు కలిసి చేసుడు. పొరా గొట్టం. లక్షలు కాదు కోట్లు. 1 కాదు 2 కాదు 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. ఏయ్ నువ్వు అనేది ఏంట్రా? అక్కడుంది షిప్. దాని ఇంజిన్ ఏదో పాడైందట. రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ క్యాప్టెన్. దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు. పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి క్యాప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేశాడు. ఏయ్ ఎంత పెద్ద మ్యాటర్ నాతో ఎందుకు చెప్పలేదు? రేయ్ మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా దాంట్లో ప్రాబ్లమే లేదుగా? అబ్బే ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును 1 నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకే అన్నా. ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్నా. ఎలా ఉంది? నరసింహరావు రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. ఏ దేవా దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా విషయం తెలుసు కదా? ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే ఊరు దేవా. ఊపిరి ఆడదరా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా. వీళ్ళు దుర్నారా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. పదా పదా అన్నా నేను దిగబెట్టి వస్తాను. బర్త్డే బాయ్. ఏ బావా నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. ఏయ్ మాధవే హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది? రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్ గా హాట్ గా ఎనీథింగ్ స్వీట్ గా. ఏయ్ దగ్గరికి రావద్దు. Why? అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి దగ్గరికి రావద్దు. వద్దు వద్దు వద్దులు. ఏయ్ ఛీ కర్మ కర్మ. రేయ్ ఇది మాస్టర్ ఇల్లురా. పాడు పిల్లోడివి. చూడు చిట్టి తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా ఇదిగో బర్త్డే గిఫ్ట్.
పార్కులు మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. లేదు నేను వెళ్ళడం కుదరదు. పదండి పదండి పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. ఏయ్ బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? అది కాదు నేనా మీ అమ్మ? ఇప్పుడే తెలిసి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. ఏయ్ థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. ఫ్యామిలీ ఏమన్నా మీ అన్నయ్య టికెట్ల గురించి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు. మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? బ్యాంకులో నాలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు దిగవే అమ్మా. నాకు ఇంట్రెస్ట్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? అమ్మా ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికి వచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. అన్నా ఏంటేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా. 5 నిమిషాలు. Just 5 minutes, okay? చిటి ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలా సేపటి చదువుతున్నాడు. దేవా అక్కడ ఉంటా తెలుపు. వెంటనే ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏమన్నారా నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి ఎవరంట్రా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా, ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజనే కదా బతిమాలాను. అది అమ్మ నువ్వు ఇంటికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు? నేను వచ్చేస్తాను. చిటి ఏంట్రా ఆటలాడుతున్నావు? చెప్పేది విను, ఉండొద్దు అక్కడ ఉండొద్దు. రేయ్ ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. దేవా చెప్పేది విను, ఉండొద్దు అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏంటేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. దాసనా రే బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. కాదు కాదు వీడు కాదు, మెయిన్ రోడ్ లోంచి వెళ్ళాం, వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా ఇందులో అక్కడ వద్దన్నా. త్వరగా వెనకాలరా, త్వరగా తీసుకెళ్ళండి. దేవా త్వరగా
వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. యు జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. కమాన్ సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. ఏయ్ వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తుండా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సరే గాడి ఇవి తప్ప లోన్ ఇంకేమీ లేవు సార్. కమాన్ లెట్స్ గో. ప్రభాకర్, ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకోండి. నేను తెలుస్తాను సార్. ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. ఏయ్